కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంలో రేవంత్ అన్న నాయకత్వంలో, వీరలయ్య గారి నాయకత్వంలో ఆలేరు నియోజకవర్గం ఇవాళ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనడానికి ఇవాళ ఒక మంచి నిదర్శనము. 18 కోట్ల రూపాయలు జిల్లా వ్యాప్తంగా వస్తే సుమారుగా ఆలేరు నియోజకవర్గానికి సగభాగం ఇవాళ ఆలేరు నియోజకవర్గానికి ఇవాళ వడ్డీ లేని రుణాల చెక్కుని ఇవాళ మనం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ ఇందిరమ్మ ఇళ్లలో కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్లో కావచ్చు, లేకపోతే అన్ని రంగాలలో కూడా ఇవాళ మహిళల రుణాల విషయంలో కావచ్చు, మహిళా సమైక్యుల కృషిలో కావచ్చు, అన్ని రంగాల్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలేరు నియోజకవర్గం అనేది ఇవాళ ప్రథమ స్థానంలో ఉండడానికి కారణం ఇవాళ వీరలయ్య గారి నాయకత్వంలో ఇవాళ ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు కావచ్చు, మహిళా సమైక్యులు కావచ్చు, అందరి కృషితోనే ఇవాళ ఇది సాధించుకోగలిగినాము. ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా మహిళా సంఘాలకు పెద్దపీట ఇవాళ రేవంత్ అన్న ప్రభుత్వం వేయబోతా ఉంది. బస్సుల కొనుగోలు కావచ్చు, సోలార్ ప్యానెల్ నిర్మాణంలో కావచ్చు, ఇవాళ ఆలేరు నియోజకవర్గంలో కొత్తగా కూడా ఇవాళ ఇవి ప్రవేశపెట్టబోతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మహిళలకు ఇక్కడ పెట్రోల్ బంకుల విషయంలో కూడా ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నాం. అది వీరలయ్య గారి నాయకత్వంలో ఇవాళ ఇక్కడ మహిళలకు కూడా పూర్తి స్థాయిలో పెట్రోల్ బంకుల నిర్వహణ కూడా ఆలేరు నియోజకవర్గంలో మహిళలకే కేటాయించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాం. కిషోర బాలికల విషయంలో కూడా మీరు 15 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ గ్రూప్లలో చేర్పించాలని చెప్పేసి కూడా మీ అందరినీ వేడుకుంటా ఉన్నాం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి, ఆర్థికంగా ఎదగాలనేదే మా అందరి కోరిక. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా మహిళల ఆత్మగౌరవం పెంచాలి, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. గతంలో ఉన్నటువంటి 18 నుంచి 60 సంవత్సరాల సంఘాలు ఉన్నటువంటి సభ్యులకు సడలించుకుంటూ 15 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు కూడా మహిళా సంఘంలో చేర్చాలి. ప్రతి మహిళలు మా అక్క చెల్లెల తల్లందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో 1 కోటి మంది మహిళలకు పోటీ లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతుంది. అందుకే ఈ తెలంగాణలో ఏ పథకం చేపట్టినా మహిళల పేరు మీద మా అక్క చెల్లెల పేరు మీద చేపడుతున్నాం. మహిళలను ఆర్థికంగా చేస్తే ఆ ఇల్లు ఆర్థికంగా బాగుంటుందనే అభివృద్ధి అయితే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. గత ప్రభుత్వం దానికి రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవం కాదు, మహిళలకు ఎక్కడ కూడా స్థానం ఇవ్వలే. కానీ మన ప్రభుత్వం ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత 3 దఫాలుగా వడ్డీలను రాణించుకుంటూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల మంది 3.5 లక్షల సంఘాలకు 304 కోట్ల నిన్న సాయంత్రం 5 గంటలకే వాళ్ళ ఖాతా జమ చేయడం. ఇలా యాదాద్రి భువనగిరి జిల్లాకు సుమారు 18 కోట్లతోటి ఇలా వడ్డీలను ఇవ్వడం. అందులో ఆలేరు 7.5 కోట్లతోటి ఇలా వడ్డీలను పంపిణీ కార్యక్రమంలో మా అక్క పెద్దలు ఉమెన్ కమిషన్ చైర్మన్ శోభన్ గారు, అదేవిధంగా మా పద్మక్క గారు, రేణుక గారు, లావణ్య గారు, అదేవిధంగా ప్రతి ఒక్కరు పాల్గొని మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా మా ప్రభుత్వం రాగానే మహిళలకు ఉచిత ఆర్థిక సౌకర్యంతో పాటు మహిళలకు 200 యూనిట్ల వరకు, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అదేవిధంగా గత 10 ఏళ్ళుగా అయినటువంటి ఇలా ఇండ్ల విషయంలో ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం, ముఖ్యంగా మహిళా సంఘాలు బలోపేతం చేసి మహిళలను ఆర్థికంగా బలపరచాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మా మంత్రులు చేస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా ఇలా మా మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చి మా సీతక్క గారు ఒక ఆడబిడ్డగా ఆడపడుచులందరినీ కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మొన్ననే జరిగినటువంటి సమావేశంలో వివోఏలకు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహకీయాలని నిర్ణయం తీసుకొని మహిళా సంఘాలను బలోపేతం చేస్తున్నందుకు మహిళా సంఘాలకు ప్రత్యేకంగా నిధులిచ్చి ఆర్థికంగా డెవలప్ చేయడంలో ఈ ప్రభుత్వం కృతజ్ఞత ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం మహిళల అండతోటి ఇంకా రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఎక్కువ నిధులు ఇచ్చి ఎక్కువ అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు.